రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఖండించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాక ఇచ్చిన హామీలను నెరవేర్చకనే ప్రజలు చీకొట్టారని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజా సమస్యలపై కొట్లాడి సలహాలు సూచనలు ఇవ్వండని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, దీటి నరసింహులు, కొండలరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీద పడతారు. దాన్ని ఇక ఎవరు చెప్పినా వింటలేరని చెప్పి ప్రభాకర్ అన్న గారు మా కుటుంబ సభ్యులను మేమే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమే ఉన్నాం. దాంట్లో వేరే పార్టీలలో లేరు. అది అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా కాదు. మరి మా వాళ్ళను మా ప్రభాకర్ అన్న ఏదో కామెడీగా జోక్గా చాలా రోజులు అవుతుంది కలవక అని చెప్పి వాళ్ళని ఏదో కామెడీగా నూకేస్తే కొంతమంది విధవలు ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. మరి కేటీఆర్ అయితే వస్తలేడు, ఆయన గురించి పెడదామంటే ఆయన ఇటు అంకల్ వస్తలేడు. మరి కేసీఆర్ తుంటిపోక్కు తిరిగింది, ఆయన గురించి పెడదామనంటే ఆయననేమో ఆడవండే. మరి ఏం పెట్టాలో అర్థం కాక ఇలాంటి అనవసరమైన పోస్టులు కామెంట్లు పెట్టి ప్రభాకర్ అన్న మీద చెడు వార్తలు పెడతా ఉన్నారు. దయచేసి ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటారు, ప్రజలకు ఏం అవసరం ఉంది దాని మీద మీరు ఏదన్నా ఉంటే వీడియోలు పెట్టాలి. కానీ బట్టి అనవసరంగా ప్రభాకర్ అన్న ఏదో ఇట్లా మంత్రి ఇట్లా చేసిండు, అట్లా గుద్దిండు, ఈ శాలువలతో కొడుతుండు, అది కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ కార్యకర్తలందరూ కూడా మా ప్రాంతవాసి మరి మంత్రి గారు వారికి సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజున మరి 55 రోజులు దాకా వస్తుంది కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారిని ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేయాలి, వారిని కలవాలి, బుకేయాలి, వారికి కనిపించాలనే ఉద్దేశంతో మరి కార్యకర్తలందరూ కూడా ఒకేసారి మీద పడ్డట్టుగా పోతే మరి పోలీసుల ద్వారా అణచివేయకుండా మరి నేనే మా కుటుంబ సభ్యులు నాకు సన్మానం చేయడానికి వచ్చారు, మరి మా పట్టణ శాఖ అధ్యక్షుడు చెప్తే కూడా వింటలేరనే ఉద్దేశంతో మరి సరదాగా వారిని జరుపుతూ ఇట్లా సరదా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మా కుటుంబ సభ్యులు అందరం మేము సంతోషంగా సరదాగా జరుపుకున్నటువంటి కార్యక్రమంలో ఇలాంటివి జరిగితే మేము సంతోషంగా మా కార్యకర్తలందరూ కూడా స్వీకరిస్తే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించింది. కాబట్టి మీరు ఈ కారు కూతలు కుయ్యకండి. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ప్రజలకు ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యలు మాకు ప్రభుత్వానికి విన్నవించండి, ఈ పనిచేయనని చెప్పండి. కానీ ఇలాంటి అవాకు చవాకు చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చుండే కార్యక్రమం తీసుకోము, మీకు తగిన బుద్ధి కూడా చెప్తామని చెప్పి మేము కాంగ్రెస్ ముస్తాబాద్ మండల శాఖ తరఫున చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా అవాక్కు చవాక్కులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని